ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాం. ఏదైనా ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత మా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరి ఏదైనా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం వారిని అనుసరించే ఏ నిర్ణయమైనా తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం. కట్టుబడి ఖచ్చితంగా ఉంటాం. ముఖ్యమంత్రి గారు నిర్ణయానికి తప్పకుండా అందరం కట్టుబడి ఉండాల్సిందే. తప్పక కట్టుబడి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కట్టుబడి ఉంటాం. అందరం ఒకరొకరు సహకరించుకోవాల్సింది. వాళ్ళకి ఇచ్చినా మేము సహకరించాల్సిందే, మాకు ఇస్తే వాళ్ళు సహకరించాల్సిందే. తప్పక అందరం కలిసిమెలిసి పనిచేస్తాం. పార్టీ మారేది ఏం లేదు. ఇదే పార్టీలో కొనసాగుతాం. అవసరమైతే మా నాయకుల దగ్గర కొట్లాడి టికెట్ కోసం అడుగుతాం తప్ప ఇంకో పార్టీ మారే ప్రసక్తి. మన బాబు గారిని కలిసి వచ్చిన తర్వాత వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయడం ఖాయం అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విషయాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిర్ణయించబోతారు. మరి వారి నిర్ణయానుసారం తప్పకుండా సర్వే నిర్వహించారు. అక్కడ సర్వే చేయించుకున్నారు. అక్కడ మీకు అనుకూలంగా వచ్చింది. ఆ సర్వేని కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లారనేది ఒక ప్రచారం. ఒక వాస్తవం. మేమే సర్వే అయితే చేయలేదు. మరి చాలా మంది తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చేస్తున్నారు, ఇండివిజువల్గా చేయించుకునే వ్యక్తులు ఉన్నారు. నా వరకైతే నేను ఎక్కడ సర్వే చేయలేదు. మరి ఏ సర్వే చేసినా ఎక్కడ చేసినా మరి ముఖ్యమంత్రి గారికి అన్ని సర్వేలు తెలుసు కాబట్టి వారి యొక్క ఆదేశానుసారమే అందరూ ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాం. అంటే ఎంపీ గారు కానీ లేకపోతే ఫరూక్ గారు కానీ ఇంకా మిగతా వర్గాలన్నీ కూడా భూమా వర్గానికే మద్దతు ఇస్తున్నాయని చెప్పేసి వాదన ఉంది. ఆ విషయం అయితే నాకు తెలియదు. అందరం కలిసిమెలిసే వర్క్ చేయడానికి ఉన్నాం. అన్ని రకాలుగా అందరం కలిసిమెలిసి ముందుకు సాగుతాం. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్ చెప్పండి, ఇంతకీ టికెట్ ఎవరికి ఖాయమైనట్లు? అంటే నిన్నటి వరకు కూడా శిల్పా మోహన్ రెడ్డి ఇండిపెండెంట్ గానైనా సరే నేను పోటీ చేసే తీరుతానని ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. ఈ రోజు ఈ చర్చల అనంతరం ఇంత చల్లబడిపోవడానికి కారణం ఏంటి? నెక్స్ట్ చంద్రబాబు నాయుడుతో ఎన్ని గంటలకు భేటీ అవబోతున్నారు? దురుద్భవ వాతావరణంలో జరిగినట్టుగా కనిపిస్తుంది. మొన్నటి వరకు నంద్యాల ఉప ఎన్నిక అంశానికి సంబంధించి ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశానికి సంబంధించి ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నంద్యాల క్యాడర్ అంతా రెండు భాగాలుగా చీలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. భూమా వర్గానికి టికెట్ ఇవ్వాలని కొంతమంది నేతలు గట్టి పట్టుబడితే, అలాగే శిల్పా వర్గానికి శిల్పా మోహన్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని చెప్పి అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం శిల్పా వర్గీయులకు సంబంధించిన క్యాడర్ కానీ శిల్పా వర్గీయులకు సంబంధించిన నేతలు గట్టి పట్టుబట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబుతో భేటీ తర్వాత కూడా ఇరు వర్గాలు కూడా తమకే టికెట్ కేటాయించాలన్న అభిప్రాయానికి వచ్చిన తరుణంలో ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంక్షోభానికి అలాగే ఈ వ్యవహారానికి వివాదానికి తెరదీసే ప్రక్రియను శ్రీకారం చుట్టింది టీడీపీ అధిష్టానం. సో దాంట్లో భాగంగా అటు శిల్పా వర్గానికి సంబంధించిన శిల్పా సోదరులు ఎవరైతే ఉన్నారో శిల్పా చక్రపాణి రెడ్డి అలాగే శిల్పా మోహన్ రెడ్డి ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో శిల్పా మోహన్ రెడ్డి ఆయనతో విడివిడిగా చర్చలు జరపడం జరిగింది. దాంతోపాటు భూమా వర్గానికి సంబంధించి ఎవరైతే నేతలు భూమా వర్గానికి సపోర్ట్ చేస్తున్నారో మంత్రి అఖిలప్రియ కానీ ఎస్వి మోహన్ రెడ్డి అలాగే ఎన్ఎండి ఫరూక్ అలాగే ఎస్పీవై రెడ్డి నంద్యాల ఎంపీ అలాగే ఆయన అల్లుడు శ్రీధర్ రెడ్డి వీళ్ళందరితో కూడా విడివిడిగా చర్చలు జరపడంతో పాటుగా రెండు వర్గాల్ని కలిసి కూర్చోబెట్టకపోయినా దాదాపు అదే రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఇవాళ జరిగిన చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగినట్టుగా కనిపిస్తుంది. సో దానికి సంకేతంగా కొద్దిసేపు క్రితం ఈ చర్చలు ముగిసిన అనంతరం చంద్రబాబు ఇంటికి వెళ్లే క్రమంలో శిల్పా మోహన్ రెడ్డి మొన్న వరకు తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వాలని పట్టుబట్టిన శిల్పా మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడడం జరిగింది. తాను పార్టీ వీడే ప్రసక్తి లేదని చెప్పడంతో పాటుగా ఎవరికి టికెట్ ఇచ్చినా తాను పనిచేస్తాను, ఎవరికి టికెట్ ఇచ్చినా రెండు వర్గాలు కూడా ఒకరికొకరు సహకరించుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పడం ద్వారా ఒక విధంగా రెండు వర్గాలు కూడా కొంత పట్టు సడలించిన పరిస్థితి కనిపిస్తుంది, మెట్టు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో గత 3-4 గంటలుగా అధిష్టానం పెద్దలు సుజనా చౌదరి గాని అలాగే కళా వెంకట్రావు, నారాయణ, టీడీ జనార్దన్, జయరాం రెడ్డి వీళ్ళందరూ ఎవరైతే దఫదఫాలుగా చర్చలు జరుపుతూ వస్తున్నారో విడివిడిగా నేతలతో చర్చలు జరుపుతున్నారో వాళ్ళ కృషి దాదాపు ఫలించినట్టుగా కనిపిస్తుంది. సో ఎవరు అభ్యర్థిగా ఉంటారు, నంద్యాల ఉప ఎన్నిక టికెట్ ఎవరికి దక్కుతుంది అనే అంశం మీద మాత్రం చంద్రబాబుతో భేటీ తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ విషయానికి సంబంధించి పార్టీ పెద్దలు చాలా గోప్యతని ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ కలిసి పనిచేసే వాతావరణాన్ని అయితే రెండు వర్గాల్లో పరిస్థితిని ఆ రకమైన వాతావరణాన్ని తీసుకురావడంలో మాత్రం అధిష్టానం పెద్దలు సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబు నివాసానికి